ఇది మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. 11/11/2024 టెండర్ జరిగిన మాట వాస్తవం అధ్యక్ష. మీరు అన్న ప్రకారం 8,100 ఒక టన్నుకి వాళ్ళు కోట్ చేసింది కూడా వాస్తవం అధ్యక్ష. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అధ్యక్ష? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి 531 హెక్టార్లో టెండర్లు కాల్ఫర్ చేసింది అధ్యక్ష. వన సంరక్షణ సమితి 3,135 హెక్టార్లలో కాల్ఫర్ చేశారు అధ్యక్ష. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ డిపార్ట్మెంటు ఎంతైతే క్వాంటిటీ కోట్ చేసిందో అక్కడే ప్రాబ్లం ఉంది అధ్యక్ష. మొత్తం 3,669 హెక్టార్లకు గాను 1,02,487 టన్నులు మాత్రమే వాళ్ళు టెండర్ కాల్ఫర్ చేశారు అధ్యక్ష. 3,669 హెక్టార్లకు గాను యూకలిప్టస్లో ఈల్డింగ్ వచ్చేది దాదాపు 3,66,900 టన్నేజ్ వస్తుంది అధ్యక్ష. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రేటు హెక్టార్లు ఇవన్నీ కరెక్ట్ అధ్యక్ష, టన్నేజ్లో తేడా చేశారు అధ్యక్ష. ఇంకొకటి ఏమంటే ఇది 531 హెక్టార్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఏదైతే కాల్ఫర్ చేశారో ఆ డబ్బులు మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్తాయి అధ్యక్ష. 3,138 హెక్టార్లలో వన సంరక్షణ సమితిలో ఏదైతే గిరిజనులు సహాయ సహకారాలతో వాళ్ళకి ఆసరాగా ఉండాలని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకొని పెంచిందో ఇందులో వచ్చే టెండర్లో వచ్చే డబ్బుల్లో సగం పేద గిరిజనులకు వెళ్తుంది అధ్యక్ష, సగం మాత్రమే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది అధ్యక్ష. దీంట్లో ఏంటంటే 1,02,000 టన్నులకు వచ్చేసి మీరు ఇచ్చిన టెండర్ల ప్రకారం వస్తే దాదాపు 82 కోట్లే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వస్తే దాంట్లో మీరు దాదాపు 60 కోట్లు కూడా రైతులకు వచ్చే అవకాశం లేదు అధ్యక్ష. కానీ క్వాంటిటీ మంత్రి గారు మీరు దీని మీద మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేయండి. నేను ఒక రైతునే, మాకు 30 ఎకరాల జామాయిల్ ఉంది. మనకి రైతులకి పొలాల్లోనే 3-3.5 సంవత్సరాలు కటింగ్కి వెళ్తాం అధ్యక్ష. అప్పుడే మనకి ఎకరాకి 30 టన్నులు వస్తుంది అధ్యక్ష. ఇక్కడ హెక్టార్కి మినిమం 100 టన్స్, మాక్సిమం 120 టన్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వస్తుంది అధ్యక్ష. అది మంత్రి గారికి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఇక్కడ 200 కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది అధ్యక్ష. ఈ 200 కోట్లలో దాదాపు 100 కోట్ల రూపాయలు గిరిజనులకి ఈ వన సంరక్షణ సమితిలో పనిచేసి వాళ్ళు పెంచిన వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంది. 200 కోట్ల నష్టం జరుగుతుంది. కాబట్టి మీ ద్వారా మేము మిమ్మల్ని అడిగేది ఏంటంటే మీరు దీన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్ కాల్ఫర్ చేయండి. క్వాంటిటీ మీరు ఎంక్వైరీ చేయండి అధ్యక్ష. ఎక్కడైనా ఏ ఒక్క రైతునైనా మీరు అడగండి, ఆ జిల్లాలో కానీ మీరు స్టేట్లో ఒక ఎకరాకి యూకలిప్టస్ ఎంత ఈల్డింగ్ వస్తుంది, ఆ ఈల్డింగ్ మరి 3,669 హెక్టార్లకు 3,66,900 టన్నేజ్ రావాల్సి ఉంటే 1,02,000 టన్నులకే మీరు టెండర్ ఇచ్చారు అధ్యక్ష. అక్కడ మిస్టేక్ జరుగుతుంది. దయచేసి మంత్రి గారు మీరు దీన్ని పరిశీలించి ఎంక్వైరీ చేసి రైతులను ఎంక్వైరీ చేయండి, చిన్న సన్నకారు రైతులు ఎంక్వైరీ చేయండి. ఎందుకంటే గిరిజనుల డబ్బులు సార్ 200 కోట్లు నష్టపోయే పరిస్థితి వస్తాం సార్. ప్లీజ్.